ధర్మదృఢబద్ధమూలో నిగమస్కంధ పురాణ శాఖాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ధనం యొక్క ప్రాధాన్యం అది ఎంతవరకు ఇవ్వాలి అనేది ఋషులు తెలియజేశారు. ధనం చాలా అవసరమే. పైగా ధనానికి చాలా విశేషమైన నిర్వచనం కూడా మన సంస్కృతిలో కనబడుతున్నది. ధన్యతనిచ్చేది ధనం. ధన్యత అంటే ఏది మనకు ప్రయోజనమో అది ధన్యత అనిపించుకుంటుంది. దాన్ని సాధించడానికి పనికొచ్చేది ధనం అనిపించుకుంటుంది. ఉదాహరణకు ఆకలి వేసింది, అప్పుడు ధన్యత ఏమిటి అంటే అప్పుడు బంగారం తెచ్చిపెట్టినా ఆకలి తీరదు. అప్పుడు అన్నమే దానికి ధనమవుతున్నది. అందుకు ఏ ప్రయోజనానికి ఏది సహకరిస్తుందో దాన్ని మనం ధనం అని చెప్పాలి. ధన్యతనిచ్చే ధనం. ధనం అనగా ధన్యతకి సాధనం. ఈ విధంగా ధన్యతనిచ్చే ధనం గురించి తెలియజేస్తూ అటువంటిప్పుడు ధనం అనే మాటకి ఒక విస్తారమైన నిర్వచనం మనకు లభించింది. కేవలం ఆర్థికంగా డబ్బు అనే అర్థంలోనే ధనాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ధనలక్ష్మి అని మాట్లాడుతుంటాం. కొంచెం ఆధ్యాత్మిక సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ధనం కూడా లక్ష్మే కదండి, ధనలక్ష్మి అంటూ ఉంటారు. నిజమే. ఇప్పుడు ధనం అనే దానికి మనం అర్థం చూసుకుంటే ధనమగ్ని ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసుహు అని వేదమే చెప్తున్నది. అగ్ని, వాయువు, సూర్యుడు ఇవన్నీ కూడా ధనములే అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మన ప్రయోజనకరమైనవే కదా. వెలుగు కానీ, నీరు కానీ, అదేవిధంగా ఆహారము కానీ, వీటినిచ్చే ప్రకృతి కానీ ఇవన్నీ కూడా ధనములే. ఇలా మనం చూస్తే మనందరం ధనవంతులమే. అంతేగాని డబ్బు లేదు అనే ఉద్దేశంతో మనం ధనహీనులం అనుకోరాదు. ఈ ప్రకృతి యొక్క సంపదలు, దాన్ని వినియోగించుకోగలిగే శారీరక సంపదలు కూడా ధనములే. అంటే ప్రకృతి అద్భుతమైన సంపదలుతున్నది. అవి వినియోగించుకునే ఇంద్రియాలు మనకున్నాయి కదా, ఆ ఇంద్రియ శక్తులు కూడా ధనం అనాలి. ఇది ఆలోచిస్తే మనకి ఏది లేవో చూడకుండా మనకి ఏవి ఉన్నాయో చూడగలిగేటువంటి స్వభావం ఏర్పడుతుంది. అందుకు మనందరం కూడా ధనవంతులమే. ప్రకృతి సంపదలే ధనములు. వాటిని అనుభవించగలిగే ఇంద్రియ శక్తులు కూడా ధనములే. ఇవి కాకుండా మనం జీవ వ్యవహారం జరగడానికి కోసం డబ్బు అనే ఉద్దేశంలో ఆలోచిస్తే, ఆ ధనం పరంగా ఆలోచిస్తే అది కూడా అవసరమే. అది లేకుండా ఏదీ లేదు. ఒక్కొక్కప్పుడు మనకి సంపదలే ప్రధానం అనిపిస్తాయి. ఒక్కొక్కప్పుడు ఏమిటి, చాలా మార్లు సంపదలే ప్రధానం అనుకునే మనం జీవిస్తూ ఉంటాం. అయితే ఈ సంపదలు సమకూర్చుకోవడం, పెంచుకోవడం, పంచుకోవడం ఇదే జీవిత పరమార్థంగా కొందరు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి అర్థమే పరమార్థం అయిపోయిందనమాట. అయితే నిజమైన సంపద ఏది? కేవలం సంపదలు సమకూర్చుకున్నంత మాత్రాన గొప్పవారు అయిపోతారా అంటే సామవేద మంత్రంలో ఒక చోట కనబడుతుంది, నా దుష్టుతి ద్రవిణోదేశ సస్యతే అనే మాట. అంటే ఇక్కడ దుర్మార్గుల యందు ధనము గొప్పదిగా చెప్పబడదు అన్నారు. అంటే ధనముంది కనుక వాడిని గౌరవిస్తామా అంటే వాడు దుర్మార్గుడైనప్పుడు వాడు ధనమున్నా గౌరవించరాదు, వాడు ధనానికి గౌరవం లేదు అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ధనానికే మనం లెక్క కట్టి అదే ప్రయోజనము, అది విలువైనదంట. కానీ వాడు దుర్మార్గుడైనప్పుడు ఆ ధనానికి విలువ లేదు అన్నారు ఇక్కడ. ఇది గమనించినట్లయితే మనం ఎలాగోలాగా ధనం సంపాదించుకోవాలి అనుకోకుండా సత్ప్రవర్తనతో సన్మార్గంలో ధనార్జన చేస్తే ఆ ధనానికి విలువ ఉంటుంది. అంతేగాని దుర్మార్గం అనే మాటకి కూడని దారి అని అర్థం ఇక్కడ. ఇలాంటి కూడని దారుల్లో ధనం సంపాదించినట్లయితే ఆ ధనానికి విలువ ఉండదు, ఆ ధనికుడికి విలువ ఉండదు. ఇది తెలుసుకోవాలి. ఇలా కాకుండా లోకంలో ఏదో విధంగా ధనం సంపాదించాలని తాపత్రయపడే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ వేదమాత ఇచ్చే సందేశాన్ని ఆలోచించినట్లయితే అప్పుడు వాళ్ళ జీవితం యొక్క దారి మారుతుంది. అవినీతితో ధనార్జన చేసుకున్నంత మాత్రాన అది సమాజంలో గౌరవాన్ని ఇవ్వదు. మనకి ఎంత అవసరమో అంత చూసుకోవాలి. కానీ అలా పెంచుకుంటూ పోతుంటే అవినీతి సొమ్ముగా హద్దెక్కడా? అటువంటిప్పుడు దానివల్ల వచ్చే కీర్తి ఎక్కడా? కానీ ఎవరెవరికి ధన్యత లభించదు అని చెప్తూ దుర్మార్గంగా ఉండేవారు, దుష్కీర్తి కలిగినటువంటి వారు, పరుల్ని హింసించే స్వభావం కలిగినటువంటి వారికి ఎంత ధనమున్నా ప్రయోజనం లేదు, ఆ ధనానికి కూడా ప్రయోజనం లేదు అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అందుకే సన్మార్గము, సత్కీర్తి ఇది చాలా ముఖ్యమైన అంశం. సన్మార్గం అంటే మంచి దారి అని అర్థం. సత్కీర్తి అంటే మన గురించి అందరూ మంచిగా అనుకోవడం, అలా అనుకునేలా మనం ప్రవర్తించడం, ఇవి ప్రధానం. జీవితంలో రెండు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇక ధనం అంటారా, ధనం అనేటువంటిది ఈ రెండిటితో మనం ఏది సంపాదించుకోగలమో అది మనకి తృప్తినిస్తుంది కూడా.
దీనికి మన వాళ్ళు ధర్మం అనే మాట కూడా చెప్తున్నారు. సన్మార్గం అంటే ధర్మ మార్గమే, మరొకటి కాదు ఇక్కడ. అది కేవలం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికే కాదు, జీవితంలో ప్రయోజనకరంగా జీవించాలి, మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకున్న ప్రతి వారికి కూడా ఈ సన్మార్గము, సత్కీర్తి రెండు అవసరము. సత్కీర్తి అంటే మంచి పేరు అని అర్థం. ఇక్కడ మంచి పేరు మన యొక్క ప్రతిష్ట వల్ల, ప్రచారం వల్ల లభించదు, మన యొక్క ప్రవర్తన వల్ల లభిస్తుంది. కనుక అటువంటి ధనానికి విలువ ఇచ్చారు. పైగా ధనమే ప్రధాన ప్రయోజనం కాకుండా జీవించడం కూడా విశేషమైన అంశం. ఇక్కడ ధనం కంటే విలువైనవి చాలా ఉన్నాయి, ఇవి ఎప్పుడూ మరువరాదు. ఈ మాట ఎప్పుడు గుర్తు రావాలి. ధనం మన జీవిక నిర్వహణ కోసం సరిపోయినంత సరిపోతుంది తప్ప అది ఇంకా పోగు చేసుకోవాలని ఎంత వచ్చినా ఒక విధమైన దాహంతో వెళ్ళిపోకూడదు. దీన్ని ధనదాహం అంటారు. ఆ దాహం అర్థరహితమైనది. ఆ దాహం పెరుగుతున్న కొద్దీ అధర్మం పెరుగుతుంది, దుర్మార్గం పెరుగుతుంది, దుష్కీర్తి కూడా పెరుగుతుంటుంది. బృహదారణ్యకోపనిషత్తులో గొప్ప కథ ఉన్నది. యాజ్ఞవల్క్య మహర్షి కొంతకాలం గృహస్థాశ్రమాన్ని చక్కగా నడిపినటువంటి వాడి తర్వాత వైరాగ్యంతో తాను సన్యాసాశ్రమాన్ని స్వీకరించే ముందు కుటుంబానికి సంపదని పంచుతాడు. ఎందుకంటే భార్య అనుమతి లేకుండా సన్యాసం కూడా స్వీకరించకూడదు. అందుకే భార్య అయిన మైత్రేయికి తన యొక్క సంపాదనని ఇచ్చి నేను ఇంకా సన్యసిస్తాను అంటే ఆవిడ గొప్ప మాట ఉంటుంది. ఏనాహన్నామృతాస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహి అని. అంటే ఇక్కడ దేనివల్ల నాకు అమృతత్వం లభించదో దానివల్ల నాకు ప్రయోజనం ఏమున్నది, గొప్ప మాట అన్నది. అంటే అమృతము లభించని దానితో నాకు ప్రయోజనం ఏమున్నది అంటే మనం సంపాదించిన దాంతో కానీ దేనితో నేను అమృతం కావాలి. అమృతం అంటే అర్థం ఏంటి? అమృతం అంటే శాశ్వతమైన ఆనందము అనే ఒక అర్థము. అమృతం అంటే నాశనరహితమైనది అని అర్థం. ఇక్కడ నాశనరహితమైన స్థితి ఒకటి ఉన్నది. దాన్నే మన వాళ్ళు బ్రహ్మజ్ఞానమని, మోక్షమని రకరకాల పేర్లతో పిలుస్తారు. అది పొందడం ముఖ్యం. నువ్వు నాకు సంపద ఇచ్చావు, సంతోషం. ఈ సంపదే గొప్పదైనట్లయితే నువ్వు సంపదతో ఇక్కడ ఉండవచ్చు కదా, ఎందుకు సంపదను త్యజిస్తున్నావు? ఇది మొదటి ప్రశ్న. అంటే సంపద కంటే గొప్పది ఏదో ఉందనే కదా నువ్వు సంపదని త్యాగం చేసి పెడుతున్నావు. రెండవది, ఈ సంపద నిజానికి అమృతత్వాన్ని ఇస్తున్నదా? అమృతత్వము అంటే మానవ జీవితం, ఏ జీవితమైనా సరే జీవితం అంటేనే అది అమృతం కాదు, మృతమే. ఎందుకంటే ఎంత జీవించినా ఎంతకాలం జీవిస్తాం? ఎంతో కొంతకాలం వరకే ఉంటాం. తర్వాత ఏమిటి మన స్థితి? ఎందుకంటే ఆస్తిక మార్గంలో ఆత్మ అనేది ఒకటి ఉంది, అది శాశ్వతమైనటువంటిది. జీవితం అనేది చిన్నదే. ఈ జీవితాన్ని దుర్వినియోగపరుచుకున్నట్లయితే ఆత్మ అధోగతిని పొందుతూ అనేకమైనటువంటి బాధాకరమైన స్థితులు అనుభవిస్తుంది. అలా అనుభవించకుండా శాశ్వతమైన కైవల్యాన్ని పొందాలి అంటే అది అమృతము. దాన్ని ఆత్మ పొందాలి అంటే ధనాలతో ప్రయోజనం ఉన్నది. కనుక ఏన అహం నా అమృతాస్యాం కిమహం తేన కుర్యాం, దేనివల్ల నేను అమృతత్వాన్ని పొందనో దానితో నాకు ప్రయోజనమే ఉన్నది అని గొప్ప మాట అంటూ, నిజానికి గొప్ప జీవితం అనేది ధనం వల్ల వస్తుంది అనడానికి లేదు సుమా. అది జ్ఞానం వల్ల వస్తుంది, ధర్మం వల్ల వస్తుంది. కానీ ధర్మంతో బ్రతికే జీవితమే తృప్తినిస్తుంది, కానీ ధనం పోగు చేసుకున్న జీవితం తృప్తిని, ఆనందాన్ని ఇవ్వదు. అంతేకాదు ధనధాన్యాలతో ఉన్న భూమి అంతా కూడా నాదైనా నేను అమృతత్వాన్ని పొందగలనా అని మరొక ప్రశ్న వేస్తుంది. ఎన్ను అయం భగో సర్వా పృథివీ విత్తేన పూర్ణ స్యాత్ స్యాన్వహం తేనామృత అని ఆ మంత్రంలో ఉన్నటువంటి భావం. ఇక్కడ మనం గమనించినట్లయితే అఖండ భూమండలము, పైగా సంపదలతో కూడిన భూమండలం అంతా నా సొంతమైనప్పటికీ కూడా నేను అమృతత్వాన్ని పొందగలనా? ఈ సొంతం అనే మాట కూడా ఉన్నదండి. ఈ నేల నా సొంతం, లేదా ఫలానా ఆస్తి నా సొంతం, ఫలానా సంపద నా సొంతం అనే భావం మనిషికి ఏర్పడుతుంది. నాది అనే భావం అక్కడ కోసమే చేయరానివన్నీ చేస్తూ ఉంటారు. నిజానికి ఎంత పోగు చేసుకున్నా దానంతటి మీరు అనుభవించగలడానికి కూడా ఒకటి ఆలోచించాలి. మానవుడు ఎంత అనుభవించగలడు? తన ఆయు ప్రమాణాన్ని లెక్క కట్టుకుని, తన శారీరక స్థితిని లెక్క కట్టుకుని, అలాగే తన వారిని కూడా లెక్క కట్టుకుంటే ఎంతని. పై కొంతమందికి మరొక ధనదాహం ఉంటుంది. తాము సంపాదించినది మాత్రమే కాకుండా తమ కుటుంబానికి కూడా బాగా సంపాదించి పెట్టేయాలనుకుంటారు. ఇది కూడా తప్పుడు ఆలోచన. ఎందుకంటే తరతరాలకి సంపాదించుకోవాలనుకుంటే మరి తర్వాత తరాల వారు సంపాదించడానికి కృషి చేయొద్దు, వాళ్ళు స్వయం కృషితో సంపాదించాలి. ఆ విధమైనటువంటి తెలివి పిల్లలకి ఇవ్వాలే తప్ప వాళ్ళ తరపున కూడా వాళ్ళు సంపాదించేదంతా తానే సంపాదించి పోగు చేయాలనుకోవడం కూడా తప్పే. దీన్ని బట్టి ఆ పిల్లల్లో చక్కని క్రమశిక్షణ, ధార్మిక ప్రవృత్తి రావడం కష్టమవుతుంది ఇక్కడ. అందుకే తరతరాలకి కావాలి సంపాదించుకోవాలని చెప్పి పోగు చేసుకోవడం కూడా దోషమే. తరతరాలకి సంపాదించి పెట్టాల్సింది ఒక ధర్మ పరంపరని సంపాదించాలి, ఒక జ్ఞాన పరంపరని అందించాలి. అందుకే పూర్వం తర్వాత తరాల వారికి ధర్మాన్ని అందివ్వాలి, జ్ఞానాన్ని అందివ్వాలి అనే తాపత్రయపడే పెద్దలు ఉండేవారు.
భీష్మ పితామహుడు తాను శరీరత్యాగం చేసే ముందు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ పాండవులను తీసుకువెళ్ళి భీష్ముడి నుంచి మీరు ధర్మజ్ఞానం నేర్చుకోండి అన్నాడు. అంటే పెద్ద తరం నుంచి తర్వాత తరం వారికి ధర్మము జ్ఞానము ఈ సంపదలు అందాలి. అంతే కేవలం ధనము ఆస్తి పాస్తి కాదు, అవి ఎలాగో వస్తాయి. కానీ అవి తెచ్చుకోవడం పెద్దల నుంచి వాటిని కాపాడుకోవడం పెంచుకోవడం కాదు. ఒక ధర్మాన్ని తెచ్చుకోగలగాలి, చక్కగా జీవించగలిగే పద్ధతిని తెలుసుకోగలగాలి. ఇది పరంపర నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప అంశం ఇక్కడ. అదేవిధంగా నా దుష్టితి మర్చో విందతే వసు అనుక మంత్రం కూడా ఋగ్వేదంలో మనకు కనబడుతుంది. మనిషి దుష్టమైన ఉపాయంతో పరతత్వాన్ని పొందలేడు. పరతత్వము అంటే ఇక్కడ మోక్షము, భక్తి, జ్ఞానము ఇవి దుష్టమైన ఉపాయాలతో పొందడానికి లేదు. ఎందుకంటే కాలం గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త మెలకువలు, కొత్త కొత్త ఉపాయాలు కనబడతాయి. కానీ సనాతన ధర్మాన్ని, జ్ఞానాన్ని, భగవత్ పదాన్ని పొందాలి అంటే మాత్రం కృత్రిమమైన ఉపాయాలు, సులభోపాయాలు, అదేవిధంగా దుష్ట ఉపాయాలు లేవు. అంతేకాదు దుష్ట ఉపాయాలతో మోక్షం లభించదు అంటే కొంతమందికి అంగీకరిస్తాం. కానీ దుష్ట ఉపాయాలతో సామాన్య ధనం కూడా అందుకోలేము అనే మాటని వేదము శాసిస్తున్నది. ఇక్కడ సామాన్య ధనం అంటే లోక వ్యవహారానికి కావలసినటువంటి సంపదలను కూడా దుష్టమైన వ్యవహారంతో పొందలేము అని చెప్పారు. అయితే మన లోకంలో కొంతమంది దుష్ట మార్గంలో, అవినీతి మార్గంలో సంపాదించడం కనబడుతూనే ఉంటుంది. కానీ కొంచెం ఆలోచించినట్లయితే అప్పటికి వాడు సంపాదించాడు అనుకుంటాం, కానీ కాలగతిలో తప్పకుండా దాని యొక్క ప్రభావం కనబడుతున్నది అని చూపిస్తున్నారు. అంతేకాదు గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టకపోతే అతనికి శాంతి అనే ధనం దొరకదు, ఆత్మ అనే సంపద దొరకదు అని కూడా వేదం గట్టిగా శాసించింది. నస్త్రే దంతం రయిర్ నశత్ అనే మంత్రంలో ఇది కనబడుతున్నది. ఇక్కడ దీని భావం ఏంటంటే ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడైనా, శాస్త్రం అంటే బహుశాస్త్రములు చదివినవాడు కావచ్చు, అదేవిధంగా పారమార్థిక శాస్త్రములు కూడా చదివినవాడు కావచ్చు, కానీ ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం మొదలను సంపాదించినప్పటికి కూడా స్వభావంలో దుష్టత్వం ఉంటే మాత్రము వాడు పొందవలసిన శాంతిని పొందలేడు, పొందవలసిన పరమాత్మను కూడా పొందలేడు అని చెప్పారు. దీన్ని బట్టి శాస్త్రజ్ఞానం కంటే స్వభావానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ సత్స్వభావంతో శాస్త్రజ్ఞానం సంపాదించవచ్చు. స్వభావం బాగులేనప్పుడు ఎంత శాస్త్రవేత్త అయినప్పటికి కూడా అతడు శాంతిని పొందలేడు, ఆత్మసంపదని పొందలేడు అని చక్కటి మంత్రాన్ని చూపించారు. అదేవిధంగా కఠోపనిషత్తులో ఒక మంత్రం చెప్తున్నది, నావిరతో దుశ్చరిత నాశాంతో నా సమాహిత నాశాంత మనసో వాపి ప్రజ్ఞానేనైవ ఆప్నుయాత్ అన్నారు. ఇక్కడ అంటే ఎవరు దురాచారాలను విడిచిపెట్టడో, ఎవడి యొక్క స్వభావం చపలంగా చంచలంగా ఉంటుందో, ఎవడు ఇతరులకు ఆపదలు కలిగించేవాడో, ఎవడు బుద్ధికి నిశ్చలత్వం ఉండదో, ఎవడు మనస్సుకు శాంతి ఉండదో అతడు బుద్ధిబలం చేతగాని విజ్ఞానం చేతగాని కూడా గొప్ప వస్తువుని పొందలేడు అని చెప్పారు. ఇక్కడ గొప్ప వస్తువును పొందలేడంటే లౌకికంగా కూడా గొప్ప వస్తువును పొందలేడు, పరమార్థంగా గొప్ప వస్తువు అంటే బ్రహ్మప్రాప్తిని లేదా కైవల్యాన్ని, మోక్షాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందలేడు అని ఉపనిషత్ మాట చెప్తున్నది. అంటే ఉండవలసిన స్వభావం ఏంటి? ముందు దురాచారాలను విడిచిపెట్టాలి అని చెప్పాడు. ఈ చెప్పడం చాలా గమనించవలసింది ఏంటంటే ముందు సదాచారాలను పాటించాలి అని చెప్పలేదు, దురాచారాలు విడిచిపెట్టాలి అని చెప్పాడు. స్వతసిద్ధంగా మానవుడికి మనస్సు దురాచారం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్లుగా ఎవడు చూసేవాడిని దురాచారం వైపు మనస్సు వెళుతుంటుంది. ఏదో కనబడకుండా చెయ్యాలని కొందరు ప్రయత్నిస్తారు, కానీ ఒక్కొక్కటి తెలిసిపోతుంది. అది దురాచారం వైపు వెళ్ళిన స్వభావం కనుక ముందు దురాచారాలను విడిచిపెట్టు అని చెప్పారు, తర్వాత సదాచారం చేద్దాం. అందుకు మనలో నెగిటివ్ క్వాలిటీస్ని, విపరీత శక్తుల్ని ముందు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అది దురాచారాలను విడిచిపెట్టుట. దురాచారం అంటే చెయ్యకూడనిది చెయ్యుట అని అర్థం. అలాంటి వాటిని విడిచిపెట్టడం. అలాగే చపల స్వభావం ఉండరాదన్నారు. ఇక్కడ చపల స్వభావం అంటే స్థిరత్వం లేకపోవడం. ఏది సాధించాలన్నా ఒక స్థిరమైనటువంటి పట్టుదల ఉండాలి. పట్టుదల లేనప్పుడు పని చివరంట వెళ్లకుండా మధ్యలో ఆపేస్తారు. అలా కాకుండా అలాంటి చపలత్వం లేకుండా ఉండగలగాలి. అలాగే ఇతరులకు ఆపద కలిగించరాదు. ఇది చాలా ప్రధానం. మనం ఏ పని చేసినప్పటికీ అది తత్కాలంలో కానీ పరిణామంలో కానీ ఎవరికైనా ఆపద కలిగిస్తోందా అని ఆలోచించాలండి. ఆపద కలిగిస్తోంది అంటే పని ఆపివేయాలి. అంతేగాని నాకు ప్రయోజనం కలుగుతోంది కనుక ఆపద కలిగినా పర్వాలేదు అని కొందరు అనుకుంటారు. ఉదాహరణకి ఒక చోట ఒక పరిశ్రమ స్థాపించాలనుకుంటాం, కానీ ఈ పరిశ్రమ స్థాపన వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా కలుషితమవుతాయి, నీరు కలుషితమవుతుంది, గాలి కలుషితమవుతుంది. అంటే ఆ సమయంలో ఏం చేయాలి? ఏవి కలుషితమైనా నాకు డబ్బు వస్తుందో కనుక నేను అక్కడ పరిశ్రమ పెడతానన్నాడా వాడు పాపాత్ముడవుతాడు.
అందుకే ఇతరులకి ఆపద కలగకూడదు. మన వల్ల ఇతరులకి అంటే మానవులకు కావచ్చు, పరిసరాలకు కావచ్చు ఆపద కలుగురాదు. పైగా నిశ్చలమైన బుద్ధి. ఇంతకుముందు చపలతుండరాదని చెప్పారు, ఇప్పుడు నిశ్చలత్వం చెప్పారు. రెండు ఒకేలా కనబడతాయి. కానీ నిశ్చలమైన బుద్ధి అంటే లక్ష్యంపై దృష్టి పెట్టి ఉంచాలి, పని మీద ఏకాగ్రత పెట్టి ఉంచాలి. తర్వాత మనశ్శాంతి లేనివాడు కూడా గొప్ప వస్తువును పొందలేడన్నారు. ముఖ్యంగా మనస్సుకు శాంతి ఉండాలి, బుద్ధికి నిశ్చలత్వం ఉండాలి, మనస్సుకు శాంతి ఉండాలి. కొందరు మనస్సు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ వ్యగ్రతలో ఉంటుంది, దానికే ప్రశాంతత లేకపోవడం అర్థం. నహి కశ్చిత్ ప్రశాంతాత్మ, ఎవరికైతే ప్రశాంతాత్మ ఉండదో వాడు ఏదీ సాధించలేరు అన్న. అందుకే రామచంద్రమూర్తి చెప్తూ సచ నిత్యం ప్రశాంతాత్మ అని అయోధ్యకాండలో మాట చెప్పారు. రాముడు ప్రశాంత చిత్తంతో ఉంటాడు, ఎప్పుడు వేగిరిపాటు ఉండదు అని. అందుకే ప్రశాంత చిత్తం ఉన్నప్పుడు నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. అందుకే ఆందోళనలు మొదలైన లేనటువంటి మనస్సు ఎవడుకుంటుందో వాడే గొప్ప విషయాన్ని సాధించగలడు. అందుకే మొత్తంగా ఇక్కడ చెప్తున్నవి 5 లక్షణాలు చెప్పారు. ఒకటి దురాచారాలను విడిచిపెట్టుట, చపల స్వభావం లేకపోవుట, ఇతరులకు ఆపదలను కలిగించకపోవుట, నిశ్చలమైన బుద్ధి కలిగి ఉండుట, మనశ్శాంతి ఉండుట. ఇవి చాలా ప్రధానం. ఇవి లేనటువంటి వాడికి ఎన్ని తెలివితేటలున్నా, ఎంత విజ్ఞాన శాస్త్ర రహస్యాలు తెలిసినా వాడు ఇహాన్ని కానీ పరాన్ని కానీ పరమార్థాన్ని కానీ పొందలేడు అని చెప్తారు. అదేవిధంగా కఠోపనిషత్తులో గొప్ప కథ కనబడుతుంది. నచికేతుడు యమలోకానికి వెళ్ళినప్పుడు యముడు నీకేం కావాలని అడుగుతాడు. అతను అడిగినది ఏది శాశ్వతమైన ఆనందం ఇస్తుందో దానికి సంబంధించిన జ్ఞానము, ధర్మము అది కావాలి నాకు అన్నాడు. అది తప్ప ఇంకేదైనా కోరుకో, నేను ఇస్తాను. ఏ సంపదలు కావాలో చెప్పు, భూమండలంలో ఉన్న సర్వసంపదలు నేను ఇస్తాను, అంతేకాదు ఇహలోక పరలోక సుఖాలు కూడా ఇస్తాను, నీకేం కావాలో చెప్పు అంటాడు యముడు. అప్పుడు నచికేతుడు చెప్తున్న మాట, నా విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా అంటాడు. ఇక్కడ దీని అర్థం, నువ్విచ్చినటువంటి ధనము చేత నిజానికి తృప్తి అనేది కలగస్తుమా, నువ్వు ఇస్తానని నాకు ఆశ చూపించేవే ఈ ధనములు శాశ్వతమా చెప్పు. పైగా ఈ ధనములు సంపదలు ఏం చేస్తాయంటే ఇంద్రియ శక్తులను హరిస్తాయి. గొప్ప మాట చెప్పాడండి, ఇది గొప్పగా ఆలోచించవలసిన అంశం. ఎవడైతే సంపదలు బాగా పోగు చేసుకుని అవి ఆర్జించాలని ఆశపడతాడో వాటితో భోగాలు అనుభవిస్తాడో, భోగానుభవం వల్ల ఇంద్రియ శక్తులు క్షీణిస్తాయి. అది తెలుసుకోవాలి. నిగ్రహం వల్ల ఇంద్రియ శక్తులు వృద్ధి చెందుతాయి, భోగానుభవం వల్ల ఇంద్రియ శక్తులు క్షీణిస్తాయి. ఇది మనం పరిశీలిస్తే రాజ్యాన్ని పొంది భోగాలు అనుభవించిన దుర్యోధనుడు క్రమంగా నశించిపోయాడు. రాజ్యాలు విడిచి అడవిలో నిగ్రహంతో సాధన చేసి ధ్యానాదులతో పవిత్రతో జీవించిన ధర్మరాజు శక్తిమంతుడయ్యాడు. అందుకే భోగం శక్తిని క్షీణింపజేస్తుంది, యోగం శక్తిని పెంచుతుంది. అందుకే భోగజీవనం కంటే యోగ జీవనానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి వాడు శారీరకంగా బలంగా ఉంటాడు, మానసికంగా దృఢంగా ఉంటాడు, బుద్ధిలో స్పష్టత కలిగి ఉంటాడు, జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎంత చెప్పు భోగములిచ్చేటువంటి సంపదలు మొదలైనవి ఎంత పేర్చుకున్నా జీవితాంతమని కొందరు అంటారు, కానీ జీవితానికి కూడా అంతం కలిగి ఉన్నది కదా, ఇది తెలుసుకో. కానీ భౌతికమైన భోగాల వల్ల లభించేది నిజమైన తృప్తి కాదు సుమా. అందుకే నాకు భోగం కంటే గొప్పదైన యోగం కావాలి, యోగంతో పొందే జ్ఞానము మోక్షము కావాలి అని చిన్నవాడైన నచికేతుడు అంటాడండి. ఇది ధనం యొక్క ప్రాధాన్యం ఎంతవరకు ఉండాలనేది మన జీవన వేదం, వేద జీవనం చెప్తున్న అద్భుతమైన అంశం ఇక్కడ. అందుకే ధనము పరమార్థం కంటే కింద స్థానాన్ని ఉంటుంది, అర్థం కంటే గొప్పది పరమార్థం. పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకోవడం వేరు, అర్థాన్ని దృష్టిలో పెట్టుకోవడం వేరు. అర్థాన్ని దృష్టిలో పెట్టుకున్న వాడి జీవితం ఒకలాగుంటుంది, పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకున్న వాడి జీవితం మరొకలా ఉంటుంది. అర్థదృష్టి కలిగినటువంటి వాడికి సంపదలు ఆర్జించుట, పోగు చేసుకునుట, పంచుకొనుట, ఏదో విధంగా ఎలాగైనా సంపాదించాలి అనేటువంటివి, భోగానుభవం మీద లాలస ఉంటుంది. అదే పరమార్థం కోసం జీవించేవాడికి జీవయాత్రగా ఎంత అవసరం అంత సంపాదిస్తాడు, తన అవసరానికి మించిన దాన్ని దానానికో త్యాగానికో వినియోగిస్తాడు. అందుకని భోగం కంటే త్యాగం గొప్ప, త్యాగంతో కూడిన యోగం గొప్ప. అది భోగ త్యాగ యోగములు అనే మూడింటిలో యోగాన్ని దృష్టిలో పెట్టుకుని యోగానికి భంగం కలిగిన భోగం మనకు ఉండాలి. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అంటే అర్థానికి ప్రాధాన్యం లేదని కాదు, పరమార్థాన్ని దెబ్బతీయనేటువంటి సంపదే మనకు ఉండాలి. కానీ ఈ సంపద పోగైతే పరమార్థం దెబ్బతింటుంది అంటే సంపదను విడిచిపెట్టాలి, కానీ పరమార్థాన్ని విడిచిపెట్టరాదు. అది ప్రాధాన్యమైనటువంటి అంశం. అందుకే అటు ఉపనిషత్తుల్లో చూసిన, ఇటు వేదాల్లో చూసిన, ఇతిహాసాల్లో పురాణాల్లో చూసిన మహాత్ములైనటువంటి వారందరూ కూడాను పరమార్థ దృష్టి కలిగిన వారే. అంతేకాదు కొన్ని చోట్లయితే పరమార్థంపై ప్రాధాన్యం ఇచ్చి తనకున్న సర్వసంపదల్ని కూడా
తృణప్రాయంగా పరిచయించేటువంటి మహాత్ములు మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని మహాత్ములు అంటూ ఉంటాం. అందుకే లోకంలో ఆర్జించుకున్న వాడి కంటే త్యాగం చేసిన వాడిని గొప్ప ధనవంతులున్నారు. త్యాగధనులు అనే మాట వింటూ ఉంటాం. త్యాగమే ధనంగా కలిగిన వారు అంటే వాళ్ళ ధన్యత త్యాగంలోంచే లభిస్తుంది. అందుకే భోగము ధనమా త్యాగము ధనమా అంటే తేన త్యక్తేన భుంజీతా ఉపనిషత్తే చెప్తుంది. త్యాగ దృష్టికి అంత విశేషమైన ప్రాధాన్యం అని ఇచ్చారు. అందుకే ధనానికి ఎటువంటి వినియోగం ఉండాలి అంటే దానికి ముందు వెనక కూడా జాగ్రత్తగా చూసుకోవాలయ్యా అన్నారు. ఇక్కడ ధన ప్రాధాన్యం కాదు, జీవన ప్రాధాన్యం ఉండాలి. అదే ధనమే జీవితం కాకుండా జీవితం కోసం ధనం అనేటువంటి చక్కని సూత్రాన్ని మనం ఎంచుకోగలిగితే జీవితం పరిపుష్టమవుతుంది. ధనాన్ని మించి ఎన్నో గొప్ప సంపదలు జీవితంలో ఉన్నాయి. ఎన్నో గొప్ప గొప్ప విలువలు ఉన్నాయి, గొప్ప గొప్ప భావాలు ఉంటాయి, గొప్ప గొప్ప జ్ఞానములు ఉంటాయి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలగాలి, ఆ విలువలతో జీవించగలగాలి, వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విలువలకు తిలోదకాలు ఇస్తూ జ్ఞానాన్ని ధర్మాన్ని తృణీకరించేటువంటి ధనములు ప్రమాదకరములు. కనుక ఏ ధనము గొప్పది అంటే ఏది ధర్మబద్ధంగా ఆర్జిస్తున్నామో, ఏది ధర్మానికై వినియోగిస్తున్నామో, ఏ ధనం ఉండడం వల్ల మన ఆధ్యాత్మిక సాధనం ఏ లోటు లేకుండా జరుగుతుందో అలాంటి ధనమే ఉత్కృష్టమవుతుంది. అందుకని ధనం కోసం వెంటపడుతూ నా సాధన కుంటుపడుతోందండి అనరాదు ఇక్కడ. అందుకే సాధనకి దెబ్బతీయని ధనమే నిజమైన ధనం. ఇంకా గొప్ప ధనం ఏంటంటే సాధనమే ధనం. ఇక్కడ సాధన అన్నప్పుడు మన జీవితాన్ని అన్ని విధాల పరిపూర్ణం చేసుకోవడమే సాధన. ఆ పరిపూర్ణత అనేది ధార్మికత వల్ల, ఆధ్యాత్మిక భావజాలం వల్ల, పరమాత్మ అభిముఖంగా సాగేటువంటి జీవన విధానం వల్ల ఏర్పడుతుంది. కనుక అటువంటి పరిపూర్ణమైన జీవనధరమైన సాధనని పెంచుకోవాలి అని ఉపనిషత్ ప్రమాణాలతో, వేద ప్రమాణాలతో, పురాణ ఇతిహాసాల యొక్క సాధికారమైన విజ్ఞానంతో మనం తెలుసుకున్నాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.